మొన్నటి నుంచి కూడా అసలు ఏ నెంబర్స్కి బెనిఫిట్స్ అయితే మీరు ఎక్కడైనా న్యూమరాలజీ బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. దాంట్లో ఒక్కొక్క రైటర్ది ఒక్కొక్క బెనిఫిషియల్ వ్యూ పాయింట్ ఉంటుంది, మనకు సంబంధం లేదు అది. కాకపోతే మనం ఏం చెప్తున్నాం అంటే దాంట్లో నెగిటివ్ పాయింట్స్ నేను చెప్తున్నాను, దాంట్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మనం చెప్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది చాలా మంది బాధపడటం, అబ్రాడ్లో ఉన్నారు పాపం, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేసాం గురుగారు, స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ తర్వాత రాను ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు మేము ఫేస్ చేయాల్సి వస్తుంది, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం, రెమెడీస్ చేస్తున్నాం. అంటే నేమ్ నెంబర్లో ఉన్నప్పుడు కూడా ఆ నేమ్ నెంబర్కి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి డెఫినెట్లీ. సో ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే 4. అసలు 4 సంఖ్య అంటే ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ 4 సంఖ్య అంటే రాహు అంటే ఒక గుర్తుపెట్టుకోండి, రాహు కేతు అంటే కేతు మొండెం, రాహు తల. రాహు దగ్గర 4 ఇంద్రియాలు కంట్రోల్ ఉంటాయి. 4. ఒకటి రుచి చూడగలుగుతాడు, వాసన చూపించగలుగుతాడు, వినగలుగుతాడు, చూడగలుగుతాడు. రాహు 4 చేయగలుగుతాడు కానీ ఒకటి స్పర్శించలేడు, ఎందుకంటే ఆయన దగ్గర శరీరం లేదు. కేతు ఒకటే స్పర్శించగలుగుతాడు. సో రాహుని ఎప్పుడైతే నువ్వు ఈ 4 ఇంద్రియాలు నువ్వు కంట్రోల్లో పెట్టుకొని నువ్వు ముందుకెళ్ళగలిగితే, వాసన, నాన్ వెజ్, లిక్కర్ తక్కువ చేయి, వినటం, చెడు సావాసం పెట్టకు, చూడటం, ఎదుటి వ్యక్తి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, చెడు దృష్టితో చూడకు. నీ భార్య ఉందా, నీ భార్యను చూసుకో తప్ప వేరే చెడు దృష్టితో చూడొద్దు. మాట, ఎప్పుడైతే నాలుక రుచి ఉంది, రుచి చూడు, కానీ మాట కూడా అక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఈ 4-5 పంచేంద్రియాలు మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే రాహు నీకు రాత్కి రాత్ కరోడ్పతి చేయగలుగుతాడు, రాత్కి రాత్ రోడ్పతి కూడా చేయగలుగుతాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 అక్షరాల్లో కానీ 13 అక్షరాల్లో కానీ ఒకటి సంఖ్య అంటే 13 అక్షరాలు 46 సంఖ్య ఉంది. కాజల్ అగర్వాల్, మీరు కాజల్ అగర్వాల్ తీసుకొని చూసుకోండి, 13 డిజిట్స్లో 1 నెంబర్ ఉంటుంది, కింగ్ నెంబర్ అనమాట. అది కింగ్ మేకర్ నెంబర్ అంటాం. అంటే రాహులో రవి వచ్చినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్సలెంట్. అదే ధీరుభాయ్ అంబానీ గారికి చూసినట్టయితే 14 డిజిట్స్లో 1 ఉంటుంది. ఆయన కూడా చూడండి, ఆయన తెలివితోటి 4 తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టించి ఆయన పైకి వచ్చాడు. అదే కాజల్ అగర్వాల్ గారు వారి యొక్క అభినయంతో, వారి యొక్క ఆకర్షణ శక్తితోటి 4 థియేటర్ దాకా లాక్కొచ్చుకొని వాళ్ళు డబ్బులు ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్ కానీ సంపాదించేటట్టు ఈ సంఖ్య బలం ఇస్తుంది. సో 4/1 కాంబినేషన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ కాంబినేషన్. అయితే ఇక్కడ కానీ రేపటి నాడు ఈ సంఖ్యలో ఉండి నువ్వు ఎంతైనా సంపాదించుకో, అనంతమైన డబ్బు ఇస్తుంది, తెలివిస్తుంది. అంటే రాహు ఆలోచన ఇస్తే ఆ ఆలోచనని స్థిరంగా, అంటే ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్లో ఉన్నా, నేను ఇందులో డెవలప్మెంట్ కావాలి. రాహు ఏమంటాడు, ఆలోచన, దాంట్లో ఎట్లా మనం డెవలప్ అవుతాం, ఈ క్యారెక్టర్ తగ్గట్టు ఎట్లా మోల్డ్ అవుదాం అనేది రాహు చెప్తాడు. దాన్ని స్టాండర్డ్గా ఉంచేటట్టు రవి నీకు చేస్తాడు, ఎందుకంటే స్థిరత్వానికి కారకుడు రవి. సో ఈ ఫీల్డ్లో నేను స్థిరంగా ఉండాలి, నాకు ఎక్కువ కన్ఫ్యూజన్ లేదు, నేను హీరోయిన్ని, నేను విలన్ని, నేను హీరోని, నేను సైడ్ క్యారెక్టర్ని, లేదంటే నేను డైరెక్టర్ని, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, ఆ తగ్గట్టే వాళ్ళ క్లారిటీ ఇస్తుంది. దాంట్లో ఇంకా డెవలప్మెంట్ ఎట్లా అవుతుందో అనేది 4/1 కాంబినేషన్ ఎక్సలెంట్. అయితే ఇక్కడ కానీ నువ్వు రిలేషన్షిప్ బాగుంచుకోవాలి. రిలేషన్షిప్ బాగాలేదా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కానీ ఇట్లా తలకాయ నొప్పులు వస్తే మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చేస్తాడు ఎప్పుడైతే రాహు రవి. ఇంకోటి ఫాదర్ని ఎప్పుడు కానీ వీళ్ళు ఏమవుతుందంటే డబ్బు అహంకారంలో చాలా వీళ్ళకి ఏమంటే కళ్ళు తలకెక్కేస్తాయి. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు తెచ్చుకుంటారు. అవి నేను డిస్కషన్ చేయను ఇక్కడ, అది వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, అవి మాత్రం ఉంటాయి. నెక్స్ట్ 4 డిజిట్స్లో 2 నెంబర్, ఇది మనకి రాహు చంద్రుడి యొక్క సంఖ్య. ఇక్కడ కూడా సేమ్ అదే, ఇక్కడ జాగ్రత్త ఉండాలి. ప్లే బాయ్ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఇక్కడ మనం ఆ అమ్మాయితో తిరగాలి, ఈ అమ్మాయితో తిరగాలి, మల్టిపుల్ రిలేషన్షిప్లో వీళ్ళు ఉన్నారనుకో కొలాప్స్. నీ యొక్క లైఫ్లో ఎప్పుడైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ వస్తే నన్ను అడుగు. లేదు ఈ యొక్క ప్లే బాయ్ తత్వాలు ఉండి కూడా వీరికి ఆఫ్టర్ 38 ఇయర్స్ తర్వాత మొత్తం వీరికి ఏది అన్క్యూరబుల్ డిజీజ్ అనేది వస్తుంది ఖచ్చితంగా, ఒకవేళ అబ్బాయి అయితే. అదే అమ్మాయి ఏదన్నా ఇట్లాంటి నెంబర్లో ఉన్నప్పుడు రిలేషన్షిప్ కానీ ఫెయిత్ఫుల్గా ఉండలేకపోతే వీళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా ఉండదు, వీళ్ళకి సంతాన యోగం అనేది ఉండదు, పిల్లలు వీళ్ళ మాట వినరు. ఇంకోటి ఈ పేర్లు కానీ మనం పెట్టుకొని ఎక్కడైనా సరే కానీ సడన్గా డబ్బులు సంపాదించామా తప్పకుండా ఫ్రాక్చర్, కాలుకు కానీ తలకు కానీ చేతులకు కానీ ఫ్రాక్చర్ కంపల్సరీ. ఈ పాటలు ఏం కాదు కానీ 3 దగ్గరల్లో నువ్వు షార్ట్కట్లో పైసలు సంపాదించినా, షార్ట్కట్లో ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినా అది నువ్వు అనుభవించక తప్పదు. ఈ సంఖ్యలో ఉంటాయి. ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయి కానీ కొంచెం డీప్ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకోటి 4/3, ఇంతకుముందే చెప్పాను కదా, 3/4 కానీ 4/3 వచ్చినప్పుడు చాలా ఫెయిత్ఫుల్గా ఉండాలి. అలాగే నువ్వు 4 దగ్గర ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నావో మెయిన్ వర్కర్స్కి,
వర్కర్స్కి ఏదైతే మెయిన్ కమిట్మెంట్ ఇస్తున్నావో దాని దగ్గర ఎప్పుడు జవదాటకు. 10 రూపాయలు ఇస్తా అంటే 11 ఇచ్చి పంపి తప్ప నేను 10 రూపాయలు ఇస్తున్నా 7 రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వు కానీ అట్లా నువ్వు కమిట్మెంట్ చేసినావా నిన్ను రోడ్డు మీద తీసుకొచ్చేస్తుంది ఈ సంఖ్య. ఎందుకంటే రాహు రవి అనేది, రాహు బృహస్పతి అనేది, రాహు ఆలోచన ఇస్తే బృహస్పతి నీ భాగ్యాన్ని మారుస్తాడు. సో రాహు ఏం కోరుకుంటాడు? రాయల్టీ కోరుకుంటాడు, కమిట్మెంట్ కోరుకుంటాడు. గ్యాంబ్లింగ్ వద్దు, గ్యాంబ్లింగ్ చేద్దాం, ఎప్పుడు చేద్దాం అది వేరే రకంగా ఉంటుంది. ఒక సంఖ్య వచ్చినప్పుడు నేను చెప్తా గ్యాంబ్లింగ్ ఎట్లా చేయొచ్చు. కానీ ఈ సంఖ్య అనేది చాలా ఆలోచనతో పెట్టుకోవాలి. ఇది కానీ మెయిన్ ఎంప్లాయీస్ని, తమ్ముళ్ళని, మీ ఏమంటావు అత్తగారి తరఫు నుంచి కానీ వాళ్ళ నుంచి ఏమైనా డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసినావా నీ లైఫ్ నువ్వు మొత్తం నాశనం చేసుకున్నట్టే. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంఖ్య. నెక్స్ట్ 4/4, ఇది చాలా డిజాస్టర్ నెంబర్. ఇదేంటంటే చాలా చాలా అద్భుతమైన, ఎందుకంటే రాహులో రాహు కాబట్టి తెలివిలో అతి తెలివి. అర్థమైంది కదా? తెలివిని రవితోడు కలుపుకుంటే ఆ తెలివిని ఎట్లా కంట్రోల్ చేయాలో రవి చేస్తాడు. తెలివిని చంద్రుడితోడు పెడితే చంద్రుడు ఆలోచన ఎట్లా చేయాలో చేస్తాడు. రాహుని గురువుతోటి మనం యాక్టివేట్ చేస్తే ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలో చేయొచ్చు. కానీ ఇక్కడ రాహులో రాహు కదా, నాసంటోడు మోనార్గాడు ఇంకోటి పుట్టాడు రా అన్నట్టు వీళ్ళిద్దరు బిహేవియర్ ఉంటారు. నాస్తికంగా బిహేవ్ చేయటం, అడ్డమైన మాటలు మాట్లాడడం, మ్యాక్సిమం రౌడీ షీటర్గా మాట్లాడటం, రౌడీ షీటర్స్గా దొంగలుగా మారటం, లేదంటే ఎక్కడైనా డకెట్లు వేయటం, లేదంటే ఎక్కడైనా వెళ్ళి కెసినోస్లో గ్యాంబ్లింగ్ చేయటం. అంటే అతి తెలివి ఎక్కడ ఉపయోగిస్తారంటే ఈ 4/4 అంటే 13 డిజిట్స్లో మళ్ళీ 4 వచ్చిందా ఆస్తమా, సడన్ యాక్సిడెంట్స్, సడన్ ఫైనాన్షియల్ లాసెస్, రిలేషన్షిప్స్, కంపల్సరీ డివోర్స్ అవుతుంది. వీళ్ళ జీవితంలో కనీసం వీళ్ళకి 3 పెళ్ళిళ్ళని అవుతాయి. ఇలా రిలేషన్షిప్ అసలు కరెక్ట్ ఉండదు. ఎందుకంటే వీళ్ళ మైండ్ సెటే మొత్తం అటు ఇటు ఉంటుంది. అందుకని వీళ్ళకి రిలేషన్షిప్ ఉండదు. కాబట్టి ఇది కూడా డిజాస్టర్ కాంబినేషన్. కానీ కొంతమందికి ఇది పనిచేస్తుంది. దాన్ని యాక్టివేట్ చేయాలంటే నేను ఇక్కడ డైరెక్ట్ చెప్పలేను. ఇది గ్యాంబ్లింగ్ నెంబర్. ఇది ఇందాకన్నా కదా గ్యాంబ్లింగ్ కూడా నాకు సంఖ్య ఉంటుంది. అంటే నువ్వు ఆ గ్యాంబ్లింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు చెప్తే అందరూ అదే ఆడతారు, మాకు చెప్పండి సార్ నేను ప్రొఫెషన్ గ్యాంబ్లర్ అని అంటారు. అది మనం ఇక్కడ డిస్కషన్ చేయలేం. నెక్స్ట్ కాంబినేషన్ 4/5 అంటే మీకు 13 అక్షరాలలో 41 వచ్చింది అనుకుందాం, 41 వచ్చింది. అప్పుడు ఏమైతుంది 4/5 కాంబినేషన్. ఈ 4/5 కాంబినేషన్ యష్ ప్రొడక్షన్స్ అని ఉంది. ఇప్పుడు యష్ ప్రొడక్షన్స్ కావచ్చు, లేదంటేనేమో ఈ 4/5లో వచ్చినప్పుడు రాహు ఆలోచన, బుధుడు బుద్ధి. ఆలోచన నేను ఇంతకుముందు అన్నా కదా, ఆలోచన బుద్ధి వేరు. ఆలోచనని ఆచరణలో పెట్టేదే బుద్ధి. సో రాహు ఏం చేస్తాడంటే నీకు క్రియేటివిటీ ఇస్తాడు. అరే బాయ్ నీ ఫీల్డ్లో ఉన్నావు, ఇగో ఈ పెయింటింగ్ వీడు ఇట్లా వేసాడు, నువ్వు ఇంత డిఫరెంట్గా ట్రై చేయ అన్న క్రియేటివిటీని ఇస్తాడు. ఆ క్రియేటివిటీని కరెక్ట్ వేలో, ఆ బుద్ధిని కరెక్ట్ వేలో వాడేదే బుధుడు. సో 4/5 కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా, 13 అక్షరాల్లో 41 వచ్చినా, లేదా 13 అక్షరాలలో 50 సంఖ్య వచ్చినా, వీళ్ళు మనం ఏమంటాం ప్రపంచాన్ని జయించే ఒక సంఖ్య ఉంటుంది. ఇప్పుడు రాకింగ్ స్టార్ యష్, ఆ రాకింగ్ స్టార్ యష్ అన్న దగ్గర కూడా మీరు క్యాల్కులేషన్ చేసి చూడండి, ఇదే సంఖ్య ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక ఫిజికల్ అపీరియన్స్, నక్షత్ర కలయికలు ఉంటాయి, ఫిజికల్ అపీరియన్స్ ఉంటాయి. ఈ 4/5 అనేది చాలా ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. కానీ దీన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రిలేషన్ బాగుండాలి, మీ అత్తగారి తరఫు రిలేషన్. ఎందుకంటే రాహు అత్తగారు, బుధుడు రిలేషన్. అత్తగారింటి నుంచి రిలేషన్ బాగుండాలి. అత్తగారింటి నువ్వు ఎంత సంపాదిస్తే వాళ్ళకి పెట్టాలి. ఒకవేళ నీకు మరదలు ఉందంటే నీ మరదలు పెళ్లి చేయి, బొమ్మరదు ఉందంటే బొమ్మరదికి పెళ్లి చేయి, లేదంటే అంత స్తోమత లేదంటే ఏదో రకంగా వాళ్ళకి హెల్ప్ చేయ తప్ప వాళ్ళని పీడించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం, కట్నం తీసుకోవడం చేసినావా నీ బతుకు నాశనమే. ఆ డివోర్స్ కంపల్సరీ అవ్వటం గ్యారంటీ, రాసి పెట్టుకోండి. ఇట్లా నేను చూసే కూడా. కానీ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రం అనంతమైన డబ్బు సంపాదించవచ్చు. ఇంకోటి అవుట్స్కట్స్లలో ఎప్పుడైతే ప్రాపర్టీ ఉంటున్నావో 1-2 సార్లు జాగ్రత్తగా ఉండాలి. ఈ పేరులో ఉన్నప్పుడు చాలామంది లిటిగేషన్ కబ్జాలకి గురివైన వాళ్ళని చాలామంది నేను చూశాను. కాబట్టి ఈ పేరులో ఉన్నప్పుడు 1-2 సార్లు జాగ్రత్త. అవుట్స్కట్స్లో కానీ దూర ప్రాంతంలో మేము కొంటున్నాము అన్నప్పుడు జాగ్రత్త. అలాగే ఈ నేమ్ కాంబినేషన్లో అబ్రాడ్లో వెళ్ళే ఛాన్సెస్ తొందరగా వస్తాయి. కానీ అబ్రాడ్లో సెటిల్ అయ్యే ముందు లేదా అబ్రాడ్లో మ్యారేజ్ చేసుకోముందు 1-2 సార్లు మనం ఆలోచించుకొని, ఎందుకంటే ఈ ప్లేస్, ఈ డేట్ ఆఫ్ అంటే ఈ నేమ్లో 13 డేస్లో 5 నెంబర్ వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్ చేస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ దాకా బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోరు. ఆఫ్టర్ మ్యారేజ్ స్ట్రగుల్ అయ్యేటోళ్ళు ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి. 13 డేస్లో 5 నెంబర్ వచ్చిన వాళ్ళు పక్కా అబ్రాడ్లో ఎంతోమంది సఫర్ అయ్యే వాళ్ళని జాతకాలు నేను చూసిన, నేమ్ నెంబర్స్ నేను చూసిన.